క్షమాపణ చెప్పడానికి వచ్చాను. క్షమాపణ? దేనికి? నిజానికి ఇందాక చెప్పినవన్నీ అబద్ధాలు. ఆ పిల్లల్ని తీసుకురావడం కూడా అంతా నాటకం. నాటకమా? ఏంటండి మీరు మాట్లాడేది? అవును సార్, డబ్బులు కాచిపడి ఆ గంగ చెప్పినట్టు చేశాను. కానీ మీ మంచితనం చూశాక ఈ డబ్బులు తీసుకుని ఏం బాగుపడతామని తిరిగిచ్చేద్దామని వచ్చాను. సర్పంచ్ గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మీతో అబద్ధం చెప్పానా? సార్ సాయం చేసిందంతా అబద్ధమా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను నిజమే చెప్తున్నాను. మాకెవరూ ఏ సహాయం చేయలేదండి. అలా అబద్ధాలు చెప్పి నమ్మించమన్నారంతే. లేదు, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం. ఏం జరిగింది? ఎందుకు ఇలా చెప్తున్నారు? గంగా, రంగారావు గారు, మీరు అబద్ధం చెప్తున్నారని మీ కళ్ళే చెప్తున్నాయి. సడన్గా ఏం జరిగింది? తిరిగొచ్చి మరి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఏంటండి ఇది? మీరే అబద్ధం చెప్పమని చెప్పి తీరా నిజాలు చెప్పేసరికి బెదిరిస్తున్నారా? ఈ పాపపు సొమ్ము మాకొద్దు. ఇంకెప్పుడు ఇలాంటి మంచి మనుషుల్ని మోసం చేయకండి. వస్తానండి. రంగారావు గారు, మీరిలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకు ఆగమంటున్నావు? నీ భార్య బండారం బయట పెట్టాడనా? వదలో. సర్పంచ్ గారు, మీరు వెళ్ళండి. ఎందుకు ఇంకా ఈ మోసాలు, నాటకాలు, అబద్ధాలు? ఎవరిని నమ్మించాలని? అమ్మగారు, ఇందులో ఎటువంటి మోసం లేదండి. ఆయన ఎందుకు అబద్ధం చెప్పారు? ఆయన మాటలు నమ్మకండి. ఆపో. నువ్వు తెలివైన దానివని తెలుసు గాని ఇలా మనుషుల ఎమోషన్స్తో మైండ్ గేమ్ ఆడేంత తెలివితేటలున్నాయని నేను అనుకోలేదు. భార్యాభర్తలు కలిసి బానే ప్లాన్ చేశారు. లేదు అత్తయ్య గారు, ఇందులో రుద్రబాబు తప్పేం లేదు. గంగ చేసిన తప్పుని కవర్ చేయడానికి ఏదో మేనేజ్ చేశారంతే. అసలే మీరు తనని కౌడలుగా అంగీకరించలేదు. ఇక ఇవన్నీ అబద్ధాలని తెలిస్తే గంటేస్తారని బావగారు కాంప్రమైజ్ అయ్యారన్నమాట. ఇషిక, రుద్ర ఎప్పుడు తప్పుని సమర్థించాడు. గంగ చెప్పినట్టుగానే ఆ సర్పంచ్ ఎందుకో కావాలనే అబద్ధం చెప్పాడు. మీరిలాగే సమర్థిస్తారని నాకు తెలుసు. కళ్ల ముందు కనిపిస్తుంది కూడా. మీకు అర్థం కావడం లేదా? ఎందుకు తనని వెనకేసుకొస్తున్నారు? నేను ఎలాగైనా సరే
తనని కోడలిగా అంగీకరించాలనే కదా మీ అందరి తాపత్రయం. నేనలా అంగీకరించాలంటే తను బాక్సింగ్ గురించి కలలో కూడా ఆలోచించకూడదు. ఇంటి కోడలిగా బాధ్యత తీసుకుని అన్ని పనులు తనే చెయ్యాలి. బాక్సింగ్ ఆడి గెలవటం కాదు, కుటుంబ బాధ్యతలు నెరవేర్చగలను అని నమ్మకం కలిగేలా చేస్తేనే నేను తనని కోడలిగా అంగీకరిస్తాను. అంతేగాని ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అస్సలు క్షమించను. జాగ్రత్త. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు బంధించావు? ప్రశ్నలేయడం ఆపి ముందు ఈ ఫోన్ కాల్ మాట్లాడు. ఎవరు మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్యాదగా నన్ను వదిలేయండి. నువ్వు వరిచి గీ పెట్టినా ఏం లాభం ఉండదు. నేను చెప్పినట్టు చేస్తే అనాథాశ్రమం పిల్లలు, మీ ఊరి జనాలు క్షేమంగా ఉంటారు. లేదంటే రాత్రికి రాత్రే తగలబెట్టేస్తాను. నేనేం చేయాలి? ఇందాక మీరు రుద్రింటికెళ్ళి చెప్పిందంతా అబద్ధమని, రుద్ర భార్య మీతో అలా చెప్పించింది అని చెప్పాలి. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చెప్పమని అడుగుతున్నావు? అయినా మేలు చేసిన మనిషికి కీడు చేయాలంటే ఎలా చేస్తాననుకున్నావు? అయితే మీ ఊరి మొత్తం తగలబడిపోయినా పర్వాలేదన్నమాట. మీ ఆశ్రమంలో పిల్లలంతా కనపడకుండా పోయినా పర్వాలేదన్నమాట. ఆలోచించుకోండి. మీ ఒక్క అబద్ధం మీ వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది. లేదంటే మీరు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడరు. సరే, చేస్తాను సార్. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. గుడ్. ఇంకో విషయం, అక్కడికి వెళ్ళాక రుద్రకి నిజం చెప్పినా, తన సహాయం తీసుకోవాలని తెలివితేటలు చూపించినా, ఈ అనాథ పిల్లల్లో మీ ఊరి జనాల్లో ఒక్కరు కూడా బ్రతకరు. వాళ్ళేం చెయ్యొద్దు. వద్దు. నేనెవరికి ఏం చెప్పను. మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్.